క్యాన్సర్, గుట్కా తింటే క్యాన్సర్. తాజాగా ఫ్రెండ్షిప్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని వింటున్నాం. కానీ మనం వేసుకునే బట్టల వల్ల కూడా క్యాన్సర్ మహమ్మారి వస్తుందంటే నమ్ముతారా? కానీ వైద్యులు మాత్రం ఇది నిజమంటున్నారు. స్త్రీలకు చీరల వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని వెల్లడించారు. ఇంతకీ చీరల వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందని అనుమానం వచ్చిందా? ఈ స్టోరీ చూడండి. భారతీయ మహిళల సంప్రదాయ వస్త్రధారణ ఏదంటే చీరకట్టు అని ఎవరైనా చెప్పేస్తారు. చీరకట్టు లేని శుభకార్యాన్ని ఊహించలేం. ట్రెండ్ ఎంత మారినా చీర కడితే వచ్చే అందం వేరే ఏ డ్రెస్ వేసినా రాదు. అందుకే భారతీయ మహిళ తన వార్డ్రోబ్ నుంచి చీరను దూరం చేసుకోలేకపోతుంది. అయితే ఇంత గొప్ప చరిత్ర ఉన్న చీర ఇప్పుడు ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధికి కారణంగా మారింది. చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ముంబై గ్రాండ్ మెడికల్ కాలేజ్ కి చెందిన వైద్యులు వెల్లడించారు. ఎప్పటి నుంచో చేస్తున్న పరిశోధనల ద్వారా ఈ అంశం వెల్లడైందన్న డాక్టర్లు 2 ఏళ్లలో తాము 3 చీర క్యాన్సర్ బాధితులకు చికిత్స చేశామని తెలిపారు. అయితే శారీ క్యాన్సర్ లో వ్యాధి వచ్చేది చీర ద్వారా కాదని పెట్టికోట్ వల్ల అని వైద్యులు వివరించారు. పెట్టికోట్ ను బిగించి కట్టడం ద్వారా నడుం వద్ద రాపిడి ఏర్పడుతుందని, ఇది పిగ్మెంటేషన్ కి దారి తీస్తుందని డాక్టర్లు చెప్పారు. ఈ సమస్య ముదిరిపోయే వరకు చాలా మంది గమనించరని, నడుం వద్ద వచ్చే డర్మటోసిస్ చివరకు ప్రాణాంతకం కూడా అవుతుందని వారు హెచ్చరించారు. లూజ్ పెట్టికోట్స్ వేసుకోవడం వల్ల, కొంచెం వదులుగా కట్టుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు. అలాగే సంప్రదాయ నాడాలకు బదులు వెడల్పాటి నాడాలను వాడడం వల్ల నడుం ప్రాంతంలో ఒత్తిడి తగ్గి సమస్యను అధిగమించవచ్చని వారు సూచించారు. ఇక చీరను కాస్త పైకి కిందకి మార్చి కట్టుకోవడం వల్ల ఒత్తిడి ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా చూసుకోవచ్చని తెలిపారు.